తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 22 నెలల్లో ఏ విధంగా ఫెయిల్ అయింది? కాంగ్రెస్ ప్రజాపాలన పేరుతోటి 23 నెలల కింద అధికారంలోకి రావడం జరిగింది. ఎన్నో హామీలు, దాదాపు 420 హామీలతోటి బూటకపు హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం జరిగింది రేవంత్ రెడ్డి సర్కార్. వచ్చిన తర్వాత వాళ్ళు ఏ ఒక్క హామీని 6 గ్యారెంటీలు మేము చట్టబద్ధత తెస్తామన్నారు. మొట్టమొదటిగా ఆ చట్టబద్ధత తేవడంలోనే విఫలమైనరు. 6 గ్యారెంటీల్లో ఏ ఒక్కటి కూడా వాళ్ళు అమలు చేయకపోవడం, ఇవాళ ప్రజల్లో వాళ్ళు ఏదో చేస్తారు, కేసీఆర్ కంటే ఇంకా బాగా చేస్తారని చెప్పి ఒక నమ్మకంతో వాళ్ళు ఓట్లు వేయడం జరిగింది. మార్పు అని చెప్పి ఇవాళ ప్రజలు చాలా నిరసక్తలు ఉన్నారు. కేసీఆర్ పాలన కావాలని చెప్పి అడుగుతా ఉన్నారు. గ్రామాల్లో పరిస్థితి ఎట్లా ఉంది? మౌలిక సదుపాయాలు కావచ్చు, రైతులు ప్రధానంగా, గ్రామం అంటేనే రైతులకు రుణమాఫీ చేసామంటున్నారు. గ్రామాల్లో సిచ్యువేషన్ ఎట్లా ఉంది? గ్రామాలలో నిజంగా కూడా రైతులను టచ్ చేస్తే వాళ్ళు చాలా బాధలలో ఉన్నారు. నా నియోజకవర్గంలోనే రైతులు, మాది 90% రైతు నియోజకవర్గం, అన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మన అకాల వర్షాలతోటి చాలా నష్టం జరిగింది. అక్కడికి ముఖ్యమంత్రి వచ్చిండు కానీ విహారయాత్రకు వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోయిండు, ఒక్క రూపాయి ప్రకటించలే. రహదారులు దెబ్బతిన్నాయి. అభివృద్ధికి అంటారా, అభివృద్ధి అనేది ఏడ కూడా ఈ 23 నెలల్లో తెలంగాణలో ఎక్కడన్నా అభివృద్ధి చేసిన ఏదన్నా ఒక దానికి శంకుస్థాపన చేసిన దాఖలాలు కూడా లేవు. మళ్ళీ శానిటరీ గ్రామాలలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు హరితహారం పేరు కావచ్చు, చాలా మంచి మంచి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. కానీ 23 నెలల్లో సర్పంచులు లేరు, ఎంపీటీసీలు లేరు. మరి గ్రామాలలో మురుగు కాలువలు తీసేయడానికి కూడా ఎవరు ముందుకు రావడం లేదు, చేయడం లేదు. అంటే పరిపాలన లేదంటారు. పరిపాలన లేదు, అన్ని రంగాలు విఫలమైన వాళ్ళు. ఎంతసేపు రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోవడము, ఆయన